వెల్కమ్ టు నాగవేణి మినీ లాక్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నాటుకోడి పులుసు అండి. నాటుకోడి పులుసును ఇలాగన చేసుకుంటే మంచి స్పైసీగా, చాలా టేస్టీగా రాగి సంగట్లేకి కానీ, దోశలేకి కానీ, పూరీలేకి కానీ అన్నిట్లేకి చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. నా వీడియో కన్నా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఏమేమి వేస్తున్నాము, ఎంత వేస్తున్నామని. ఇప్పుడు శుభ్రంగా ఈ 2-3 సార్లు మనం క్లీన్ చేసుకొని ఇట్లా నాటుకోడిని కుక్కర్లో వేసుకోవాలి. ముదురు నాటుకోడి అయితే మనకు కుక్కర్లోనే ఉడకబెట్టుకోవాలి, లేకపోతే మనకు బాండిల్లో అయితే ఉడకదండి. అందుకని నేను కుక్కర్లోనే ఉడకబెడుతున్నాను. ఇప్పుడు రాళ్ళుప్పు 1.5 స్పూన్ వేసుకొని మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసి ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మనం ఒక బాండిల్ పెట్టుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ ధనియాలు తీసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. అట్లే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మొత్తం కలిపి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా అన్నీ కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు అయితే చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ నాటుకోడి చికెన్కి మనం మెయిన్ మనకు వేసుకోవాల్సింది నానబెట్టిన గసగసాలండి. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అట్లే జీడిపప్పులు కూడా మెయిన్, ఈ 2 వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇట్లా మెత్తని పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ వేసుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనకు ఇంకా కూడా వాటర్ వచ్చాయండి. 5 విజిల్లు ఉడికించుకున్న తర్వాత కూడా, అందుకని మనకేం వాటర్ ఏమో అవసరం ఉండవు ఉడికించేటప్పుడు. బాండిల్ పెట్టుకొని ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్కి వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాలి. వేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద స్పూన్తో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద అయితే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఏమి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం కొబ్బరి అన్నీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మనం నాటుకోడి చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ వచ్చి మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా మిక్స్ అయిపోవాలండి. ఇట్లా మిక్స్ అయిపోయి గుజ్జు గుజ్జుగా రావాలి. మనం మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టి 2-3 నిమిషాల దాకా ఉడికిద్దాము. ఇప్పుడైతే మనం ఒక్కసారి కలుపుకొని మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మనకు పల్చంగా కావాలంటే కొంచెం పల్చంగా చేసుకోవచ్చు. దోశలేకి, రాగి ముద్దలేకి అయితే. రైస్లోకి అయితే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుందండి. నేనైతే మిక్సీ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కొద్దిగా వేసాను. మామూలు వాటర్ కొద్దిగా, ఒక బౌల్ నీళ్ళు అయితే పట్టాయి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర 2 యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మనము ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ మనం తీసాము. ఇప్పుడు చాలా బాగా రెడీ అయిందండి. గుమగుమలాడుతూ చాలా బాగుంది. ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి.